హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ సిరీస్ వరల్డ్. సో అందరికీ ఫస్ట్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే ఈసారి శ్రీరామనవమి మా ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నేను ఆ బ్లాగ్ అయితే చేసిన. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి దీపం అయితే పెట్టేశాము. పెట్టిన తర్వాత ఇంకా పంతులు వచ్చారు. వచ్చిన తర్వాత లైక్ రాముల వారిని సీతాదేవిని ఫస్ట్ అలంకరించారనమాట. మనమైతే లైక్ మన పెళ్ళిళ్ళలో అయితే ఎలా చేస్తుంటామో సేమ్ శ్రీరాముల వారిని ఇంకా అమ్మవారిని కూడా లైక్ సీతాదేవిని కూడా అలానే అలంకరించారు. అలంకరించిన తర్వాత సో ఇంకా అక్కడ అన్ని సీక్వెన్స్గా పెట్టేసి ఇంకా 11 మెంబర్స్ని పిలిచి వడిబియ్యం అయితే కలిపారు. సేమ్ మన మ్యారేజ్లో మనం వడిబియ్యం ప్రాసెస్ అయితే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. అండ్ బాషింగాలు కట్టారు, అన్నీ చేశారు. అమ్మవారిని మాత్రం చాలా బాగా అలంకరించాము. సో ఇంకా 11 మెంబర్స్ కలిసి వడిబియ్యం అయితే కలిపేశారు. కలిపిన తర్వాత ఇంకా అవన్నీ అరేంజ్ చేసేసి వ్లాగ్ చేయడానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఉందన్నమాట. ఇఫ్ కొన్ని రోజుల తర్వాత మనం మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళినా కూడా ఇది చూసుకుంటే చాలా మెమరీగా ఉంటుందని చెప్పి నేను ఈ వ్లాగ్ అయితే షూట్ చేసిన. ఇంకా వడిబియ్యం కలిపేయడం మాత్రం అయిపోయింది. ఇంకా అయ్యగారులు చెప్పారనమాట అందులో శ్రీ రాయమని చెప్పి. సో ఇంక ఇక్కడ శ్రీ అని రాసేశారు. అంటే లైక్ ఆపకుండా రాయాలంట వడిబియ్యంలో. మన దాంట్లో నార్మల్గా పెడతారు, బట్ మనం సీతాదేవికి పోస్తున్నాం కాబట్టి శ్రీ అని అయితే రాయించారు. సో ఇంకా అయ్యగారులు అయితే ఇక్కడ బాషింగాలు మన మ్యారేజ్లో బాషింగాలు అయితే ఎలా అయితే కట్టుకుంటామో సో సీతాదేవికి కూడా రాముల వారికి కూడా సేమ్గా కట్టారు. కట్టిన తర్వాత ఈ ప్రాసెస్ మా మామయ్య ఒక 60 ఇయర్స్ నుంచి సేమ్ ఇలాగే చేస్తున్నారంట. లైక్ 60 ఇయర్స్ అంటే మామూలు కాదు. ఎవ్రీ ఇయర్ రాముల వారు సీతాదేవి మాత్రం మా ఇంట్లో నుంచే వెళ్తారంట. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది. సో ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ చిన్న వీడియో వ్లాగ్ అయితే చేశాను. చాలా బాగా చేశారు అయ్యగారులు కూడా. చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే మనం నార్మల్గా టెంపుల్కి వెళ్ళి చూడడమే తప్ప ఇలా అయితే చూడము. నేనైతే చాలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇక్కడ మా మామయ్య ఇంకా లైక్ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా రాముల వారిని సీతాదేవిని ఒక్కొక్కరి చేతికి ఇచ్చి ఇంకా అక్కడ వరకు టెంపుల్ వరకు తీసుకెళ్ళడానికి ఇంకా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇంకా ఇక్కడ అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు సీతాదేవి దగ్గర, రాముల వారి దగ్గర. ఇంకా అందరి చేతిలోకి ఒక్కొక్కటి ఇచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరినాము టెంపుల్కి. టెంపుల్ దగ్గర కళ్యాణం ఎలా జరిగిందో కూడా ఆ గ్లిమ్స్ కూడా నేను యాడ్ చేశాను. సో ఇంకా తీసుకెళ్లే ముందు మాత్రం ఇట్లా వాటర్ పోసి తీసుకెళ్తారంట. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా సీతాదేవిని రాముల వారిని తీసుకొని బొడ్రాయి ఉంటుంది కదా, ప్రతి విలేజ్కి ఒక బొడ్రాయి ఉంటుందంట. అది కూడా నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను. మా మమ్మీ వాళ్ళ ప్లేస్లో కూడా ఉందంట, బట్ నాకు తెలీదు. నేను ఇక్కడికి వచ్చినాక మాత్రం ఫస్ట్ టైం తెలుసుకున్నా బొడ్రాయి అని ఒకటి ఉంటుంది మన విలేజ్కి, గ్రామ దేవతలాగా అని చెప్పి చెప్పారు మా హస్బెండ్. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి లైక్ సీతాదేవిని రాముల వారిని ట్రాక్టర్లో కూర్చోబెట్టి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే పంపించారనమాట మామయ్య. సో ఇంకా అక్కడికి వెళ్ళేసిన లైక్ నార్మల్గా మనం రాముని వారి కళ్యాణం ఎలా చూస్తామంటే టెంపుల్కి వెళ్ళేసి అక్కడ మొక్కేసి ఆ కళ్యాణం మాత్రం చూసి వచ్చేస్తాము. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా జరిగింది. అండ్ ప్రతి విలేజ్లో కూడా ఇలాగే చేస్తారా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ మామయ్య బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ట్రాక్టర్లోకి ఎక్కిచ్చేసారనమాట రాముల వారిని, సీతాదేవిని, లక్ష్మణ్ అండ్ హనుమాన్ని. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసి వెళ్ళాము. సో ఇంకా గుడి దగ్గర రాముల వారి కళ్యాణంకి అయితే చాలామంది వచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత పబ్లిక్ ఉన్నారని మాత్రం చూశాను. ఎందుకంటే లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇలాంటివి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే, బట్ ఈసారి మాత్రం ఎక్స్పీరియన్స్ చేశా. ఇంకా ఇక్కడ పంతులుండి జై శ్రీరామ్ అని ఒక 3 టైమ్స్ అనిపించారు. అండ్ మా విహాన్ వాళ్ళ నానమ్మతో చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా ఇక్కడ కళ్యాణం అయితే జరిగిపోయింది. ఆ వీడియోస్ కూడా నేను యాడ్ చేశాను. లైక్ చాలా బాగా జరిగింది కళ్యాణం మాత్రం. చాలా చాలా బ్లెస్సింగ్స్ అయితే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా అత్తయ్య ఆ రోజు మార్నింగ్ స్పెషల్స్ వచ్చి పులిహోర, పానకం, వడపప్పు అండ్ హల్వా అయితే చేశారు. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బాయ్, థ్యాంక్ యూ.